నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే ఓపెన్ అయింది. మనకి ప్రీవియస్ డే 5 minutes లో దగ్గర ఓపెన్ అయింది 55,647. డైరెక్షన్ అయితే పుట్ సైడ్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. సిపిఆర్ని టచ్ చేసి అయితే బేరిష్ ఫామ్ అవుతుంది. ఓకే, 5 minutes క్యాండిల్ హై లో అనేది మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఒక రెడ్ కలర్ జోన్ ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది 55,600 ఆ రేంజ్. ఇక్కడైతే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాం, ఎందుకంటే జోన్ దగ్గర మనకి ప్రైస్ యాక్షన్ చూసుకుంటే స్పాట్లో ఒక మంచి ఫామ్ అయింది అనమాట, ఫుల్ బేరిష్. ఆ 3 క్యాండిల్స్ వెయిట్ చేసాక ఎంట్రీ అయితే తీసుకున్నా. ఇంకొక క్యాండిల్ ఇట్లా మన ఫేవర్లో అయినప్పుడే ఎంట్రీ తీసుకున్నా. ప్రీమియంలో 286కి అయితే ఎంట్రీ అయింది. 270 అయితే స్టాప్ లాస్ పెట్టేసా 16 points. ఓకే, ట్రేడ్ అయితే ఇప్పుడు మన ఫేవర్లోనే రన్ అవుతుంది. దీంట్లో యాక్చువల్ టార్గెట్ వచ్చేసి 5 minutes లోనే ఫ్రెండ్స్. టార్గెట్ కొంచెం చిన్నగానే ఉంది, బట్ అది బ్రేక్ అయితే కొంచెం మనకి ఎక్కువ వస్తుంది. ఓకే, క్యాండిల్ అయితే మంచిగా ఫామ్ అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్ 5 minutes దగ్గరనే సపోర్ట్ అయితే తీసుకుంటుంది, కానీ మనం అనుకున్నంత అయితే రాలేదు. జస్ట్ 200 రన్ అవుతుంది. 170, 200 అలానే రన్ అవుతుంది ఆ రేంజ్లో. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, 500 లాస్ట్ 500 అయితే రీచ్ అయింది ఫ్రెండ్స్. 570 రీచ్ అయింది. ఓకే, లాస్ట్ 570 రీచ్ అయితే మొత్తం ప్రాఫిట్ అనేది డౌన్ అయింది. చూద్దాం, చెప్పలేము ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. ఎస్ఎల్ అయితే ట్రయల్ చేసేసా. ఇప్పుడు ఎస్ఎల్ వచ్చేసి జస్ట్ 6 points. మార్కెట్ కొంచెం వొలటిలిటీ ఉంది ఈరోజు, అందుకే బఫర్ అనేది మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ ఎప్పుడైనా 2 rupees బఫర్ అనేది పెట్టాను నేను. 80, 82. ఓకే, 600 రీచ్ అయింది. మార్కెట్లో హోప్ అనేది హోప్లెస్ పీపుల్కి. చూద్దాం, 600 రన్ అయింది లాస్ట్. హోప్ అన్నది పెట్టుకోదు ఫ్రెండ్స్ మార్కెట్లో ఎప్పుడైనా. ఓకే, ఎస్ఎల్ అయితే ఇట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ అయితే ఇట్ అయింది. 119 లాస్ ఫస్ట్ ట్రేడ్లో. సెకండ్ ట్రేడ్ కొద్దిసేపు వెయిట్ చేద్దాం.
ఓకే, ప్రీమియం అయితే చేంజ్ చేస్తున్నా. ఇప్పటిదాకా 55,600లో ట్రేడ్ చేసాం. ఇప్పుడు 55,700. ఇంకా కొంచెం డీప్ ఇందామానికి అయితే ఇలా కొంచెం స్లైట్గా జోన్స్ అయితే మార్కేసుకుందాం కొంచెం. ఓకే, జోన్ అయితే మార్కేసుకున్నాం ఫ్రెండ్స్. జోన్స్ బ్రేక్ అయ్యేటప్పుడు అయితే ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం. టార్గెట్ వచ్చేసి కింద ఇంకొక జోన్ ఉన్నది కదా 55,520, ఆ రేంజ్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. మన ప్రీమియంలో అయితే ఓకే ఎంట్రీ అయితే తీసుకున్నా, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ అయితే క్లియర్గా ఆ జోన్ బ్రేక్ అయితే ఫామ్ అయింది. జోన్ బ్రేక్ అయిన తర్వాతనైనా ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం క్యాండిల్స్ అనేవి స్ట్రాంగ్ ఫామ్ అయ్యాయి అనమాట బ్రేక్ అయితే. అందుకే కొంచెం ఎర్లీగా అయితే తీసుకున్నాం. ఓకే, మనం అనుకున్నట్టే బ్రేక్ అయితే అయింది. 364 ఆ రేంజ్కి వస్తే నేను సెల్ చేసేస్తాను, ఎందుకంటే ప్రీమియంలో ఇట్లా జోను ఆ లెవెల్ అనేది కొంచెం యాక్ట్ అవుతుంది రెసిస్టెన్స్ లెక్క. అక్కడికి వస్తే అయితే సెల్ చేసేస్తాం. మళ్ళీ ఇది మన సెకండ్ ట్రేడ్ కాబట్టి వితౌట్ ఎమోషన్స్ 700 వస్తే బుక్ అయితే చేసేసుకుంటాం. ఇప్పుడైతే 400 రన్ అవుతుంది. దన్నోన్కి ఎస్ఎల్ ఒక్కొక్కసారి ఏమవుతుందో ఏమో, ఒక్కొక్కసారి ట్రైల్ చేసినా కాదు ఎస్ఎల్. ఓకే, 500 700 ఇస్తే వెళ్ళిపోదాం. ఏసీఎల్ అయితే ఇక ట్రైలింగ్ ఏం చేయ ఫ్రెండ్స్, ఇక కట్ చేసి డైరెక్ట్ బుక్ అయితే వేసేసుకుంటాం. ఓకే 600, ఓకే 647, ఓకే బుక్ అయితే వేసేసుకున్నా. ఓకే బుక్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. 667 అయితే బుక్ అయింది సెకండ్ ట్రేడ్లో. 25 పాయింట్స్ తక్కువ 700కి. ఆర్డర్స్ పొజిషన్ చూసుకోవచ్చు. 675, 119 ఫస్ట్ ట్రేడ్. ఓవరాల్గా 556 అయితే ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసాము. ఓకే, సెకండ్ ట్రేడ్ వచ్చేసి 1:1 19 పాయింట్స్, ఒక 1 పాయింట్ తక్కువ 1:1 అయితే బుక్ చేసాం ప్రాఫిట్. లాంగ్ పొజిషన్ అంతే ఫ్రెండ్స్. మనం తీసుకున్న సెకండ్ క్యాండిల్లో అయితే మన ఎగ్జిట్ అనేది అయిపోయింది. 1:1 అనుకోండి. ఓకే బాయ్, డే అనేది క్లోజ్. థ్యాంక్ యూ.